శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపీశర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు జూన్ 4, 2017 నుంచి జూన్ 10, 2017 వరకు. ముందుగా మేషరాశి. వివాహ సంబంధాలు కలుపుకుంటారు. ఒప్పందాలలో ఒక నిర్ణయానికి వస్తారు. ఖర్చులు శుభకరముగా ఉంటాయి. ఒక వస్తువు విషయంలో సమస్య వస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు పై అధికారుల దాడులు ఉండవచ్చు. ఈ వారము కొంత మంచిగాను కొంత చెడ్డగాను ఉంటుంది. కానీ గురు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. చాలా రోజులుగా కలవని బంధువులను గాని మిత్రులను గాని కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందిని తొలగించుకొనుటకు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. లక్ష్మీ గణపతికి క్షీరాభిషేకము శుభము. వృషభ రాశి. బంధువుల వివాహ వేడుకల విషయంలో పాల్గొంటారు. బంధువులు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. ఒకరి వల్ల మీకు సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఇంటిలోని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థికపర లాభాలు, వ్యాపార పురోభివృద్ధి కలుగుతాయి. ఈ వారము మంచిగానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో ఇబ్బంది ఉండగలదు. ఒక వ్యవహారంలో ఒకరితో గొడవ పడే అవకాశము ఉంది. మీకు ఈ వారం ధన మరియు వ్యవహారాల పరంగా కొంత నష్టం కలగవచ్చు. సుందరాకాండ 18వ సర్గ పారాయణము శుభము. మిథున రాశి. డబ్బు అనుకున్న సమయానికి అందక చిరాకులను ఎదుర్కొంటారు. అనుకున్నది సాధించడానికి సహనము వహించడం మంచిది. ఏజెంట్లకు కొంత నిరుత్సాహంగా ఉండవచ్చు. మీ వ్యాపారానికి కావలసిన ధనమును బ్యాంకు ద్వారా పొందుతారు. ప్రయాణాలలో విపరీత ఖర్చులు చేస్తారు. వ్యాపార లాభాలు ఉన్నప్పటికీ మనస్సుకు ఆనందము ఉండదు. డబ్బు జాగ్రత్త పెట్టే విషయంలో మెలకువ వహించండి. మిత్రుల సహకారంతో ఒక శుభ కార్యక్రమము తలపెడతారు. దైవ దర్శనకై యాత్రలు చేస్తారు. వెంకటేశ్వర స్వామివారిని తులసితో అర్చన చేయుట శుభము. కర్కాటక రాశి. మీ వారిని సంతృప్తి చెందించడానికి చాలా ఇబ్బంది పడతారు. ధనము మంచినీరులా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వ్యాపారము బాగా సాగుతూ ఉండడంతో డబ్బు ఇబ్బంది తగ్గుతుంది. సోమవారము కొంచెము శ్రమ, పట్టుదల అవసరము. కొన్ని కార్యక్రమములు మీకు అనువుగా ఉండడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. పోయిన వస్తువులు తిరిగి లభించే అవకాశము ఉంది. దూర ప్రయాణము వాయిదా వేయటం మంచిది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు తలపెట్టిన పనులు ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతాయి. లక్ష్మీ నృసింహ కవచ పారాయణ శుభము. సింహరాశి. ఈ వారము మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. ఇంటిలో శుభ కార్యక్రమములు జరుపుతారు. మీరు తెలివితేటలతో వ్యవహరించడం వల్ల శుభమే కలుగుతుంది. ఆదాయము వృద్ధి చెందుతుంది. ఇంటిలో శుభకార్య ఆలోచనలు శుభాన్ని సూచిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. కొత్త వ్యక్తుల వల్ల మీ ఇంటిలో మీ పిల్లల విషయంలో సమస్యలు రావచ్చు. జాగ్రత్త వహించండి. గృహమునకు కావాల్సిన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించుట శుభము. కన్యారాశి. పిల్లల విద్యా విషయమై తర్జన భర్జనలు పడతారు. పూర్వపు చిరాకులు తొలగుతాయి. వాహన ప్రమాదము ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. వ్యాపారము కుదురుకుంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ పూర్వపు బాకీ వసూలు కావడంతో ఇబ్బందులు తొలగవచ్చు. అనుకున్న లాభాలు మిమ్మల్ని సంతృప్తి పరచనప్పటికీ ఇంటిలో గొడవ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అశుభ కార్యక్రమానికి వెళ్లవలసి రావచ్చు. రాజకీయ వ్యవహారాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నూతన వ్యాపార వ్యవహారాలు వాయిదా వేయట శుభము. గణపతికి గరిక పూజ శుభము. తులారాశి. పెట్టిన ఖర్చులో మీ పిల్లలకు కాబట్టి బాధపడరు. అనుకున్న కార్యక్రమము ఒకటి వాయిదా పడవచ్చు. జాయింట్దారులతో జాగ్రత్త వహించవలసిన సమయము. కొత్తగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారికి అనుకూల సమయంగా ఈ వారము ఉంది. కొత్తగా స్త్రీల పేరు మీద వ్యాపార, స్థిర ఆస్తి కొనుగోళ్లు ఉంటాయి. అనుకున్న లాభాలు మిమ్మల్ని సంతృప్తి పరిచినప్పటికీ ఇంటిలో గొడవ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నూతన గృహ లాభములు కూడా ఉన్నవి. కొందరికి సహాయపడతారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. దైవపర కార్యక్రమములు, విహారయాత్రలు చేయవచ్చు. లక్ష్మీ పూజ శుభము. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారము ఎంత మాత్రమూ బాగాలేదు. ఈ వారము ఎక్కువ భాగము అశుభ ఫలమునే సూచిస్తోంది. స్త్రీలు ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రాజకీయ ఫలములు మాత్రమే బాగున్నవి. గృహ అవసరాలకు, మార్పులకు తగిన సమయము. వ్యాపారము పోటీలు పెరగవచ్చు. అనుకున్న పనులు సాగక ఇబ్బంది పడతారు. శుభ కార్యక్రమ ఆహ్వానాలు ఉంటాయి. శుక్రవారము కొత్త వారితో ఒప్పందాల విషయంలో చర్చించకుండా ఉండుట మంచిది. కుబేర పాశుపత అభిషేకము మంచిది. ధనస్సు రాశి. మీకు దూరముగా ఉన్నవారు దగ్గరవుతారు. వ్యసనాల వల్ల నష్టము, డబ్బు అందక చిరాకులు పెరుగుతాయి. ఇంటిలో శుభ కార్యక్రమ విషయాలు, వివాహ సంబరాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం వల్ల మీరు మాట పడే అవకాశము ఉంది. ఈ వారము చిరాకులు, కలహములు, పెట్టుబడి నష్టములు, చుట్టాల వల్ల డబ్బు నష్టము ఉన్నవి. జూదాల జోలికి పోకుండా ఉండటం మంచిది. వారము చివరిలో అనారోగ్యము సూచిస్తోంది. కొన్ని విషయాలు మీ శ్రీమతి సలహాతో చేయడం వల్ల మీకు మంచిది. ఈశ్వరునికి రుద్రాభిషేకము చేయించండి.
మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారము చాలా బాగుంది. అనుకున్న పనులు పూర్తి చేయటమే కాకుండా అధికారము, ధనము, సంతోషాన్ని కలగజేయవచ్చు. వీటితో పాటు కొద్దిపాటి అనారోగ్యం కూడా ఉండవచ్చు. మీరు చేసిన మేలు మీ శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో ప్రయత్నాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. ఇల్లు బంధుమిత్రులతో హడావుడిగా ఉంటుంది. ఇష్టాన్న భోజన సౌకర్యము, వస్త్ర లాభాలు, పెద్దవారి దర్శనము, వినోదము, స్త్రీ సౌఖ్యము ఈ వారము ఉండగలదు. సుబ్రహ్మణ్య సహస్ర నామావళి పారాయణం చేయండి. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారము మీ స్నేహితులే మీ పట్ల విరోధులుగా మారే అవకాశం ఉంది. ఒక సమస్య విషయంలో మీ భార్య సహాయము అవసరమవుతుంది. ప్రముఖుల సహాయంతో మీ వృత్తి వ్యాపారాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు. శనివారం కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాలలో మీకు లాభిస్తుంది. ఈ వారము ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుండలేదు. ఈ వారము మీకు పేరు ప్రఖ్యాతులు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా గుర్తింపు కలుగుతుంది. విద్యార్థులకు మెండుగా అవకాశాలు కలుగుతాయి. లలిత సహస్ర నామావళితో దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుట మంచిది. మీనరాశి. ధైర్యంతో కొన్ని అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకునటం మంచిది. అవి ఉద్రేకానికి దారితీయవచ్చు. ఖర్చులు మీ పరిధులను దాటుతాయి. శుభ కార్యక్రమ పనుల మీద ఎక్కువ శ్రమ మీద సాధ్యపడే అవకాశం ఉంది. ఇంటిలోని వారికి అనారోగ్య లోపములు, చిక్కులు, కష్టాలు, అపకీర్తి కలగవచ్చు. అనుకున్న పనులు మందగిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులను ఈ వారము వాయిదా వేయటం మంచిది. మన్యుసూక్త సంపటితముతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకము చేయించడం మంచిది. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయములను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపీ శర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.